దేవుని నామానికి మహిమకరం కాక చేరవచ్చిన అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత కొన్ని దినాల నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానం చేస్తూ యెహోషువ గ్రంథంలో నుంచి పూర్వం కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాన్ని కూడా యెహోషువ గ్రంథంలో నుంచే 2వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి 13 వచనాలు చదువుకుందాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడని వారితో చెప్పి, షిత్తీము వద్ద నుండి వారిని రహస్యముగా పంపారు. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యుద్ధ నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారి దేశమంతటినీ వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబునొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళ్లను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకుందరు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాశి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టాను. ఆ మనుషులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమబోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడిను. ఆ వేగుల వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం వచ్చేడననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలా గారిపోజేసెను, యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవాతోడని ప్రమాణము చేయుడనను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. వాక్య పఠనకై మీ సన్నిధానంలోనికి మేము చేరి వచ్చినప్పుడు మాతో కూడా ఉన్నారు. చక్కటి సమయాలు మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. పాటల ద్వారా కీర్తించగలిగాం నాయన. మరి తదుపరి మీ దాసుడు ప్రార్థించాడు వాక్య సహాయం కొరకై. మరొకసారి మీ గ్రంథంలోంచి నాయన మరి ఆ వచన భాగములను చదివి మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ సహాయం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలబడిన నేను నిష్ప్రయోజకులను కనుక ప్రభువా నన్ను మరుగు చేయండి నాయన. ఇందులో ఉన్నటువంటి సంగతులను మేము తెలుసుకోవడానికి మీ సహాయం మాకు అందించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గత వారాల్లో 3 భాగాలుగా యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మొదట ఉపోద్ఘాతంగా కొన్ని సంగతులు చెప్పుకున్నాం. ఆ తర్వాత యెహోషువను గురించిన కొన్ని సంగతులు చెప్పుకున్నాం. ఆ తర్వాత వేగుల వారి గురించి కూడా కొన్ని సంగతులు ధ్యానం చేశాం. ఈ యెహోషువ గ్రంథాన్ని గురించి కూడా కొన్ని మాటలు మనం చెప్పుకున్నప్పుడు, అసలు యెహోషువ అంటే రక్షకుడు అని, ఆయన యొక్క మొదటి పేరు హోషేయ అని, ఆ సంగతి కూడా మనం ధ్యానం చేసాం. ఇందులో మరి 24 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 24 అధ్యాయాలను 2 భాగాలుగా విభజిస్తే, ఒకటి కనాను విజయం, రెండవది కనానులో స్థిర నివాసం అనే సంగతులు కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఇవి నేను మళ్ళీ ఒకసారి క్లుప్తంగా మీకు వాటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లోకరీతిగా మనం చూస్తే
అది బాగా సీరియల్ చూసే వాళ్ళకి బాగా అలవాటు ఉంటుంది. సీరియల్ మర్చిపోతారు, పోయినసారి ఏం జరిగిందో తెలియదు కాబట్టి మళ్ళీ పోయిన వారంది కొంచెం చూపిస్తారు, అప్పుడు కానీ అసలు కథ గుర్తుకు రాదు. కాబట్టి మనం కూడా పోయినసారి ఏం ధ్యానం చేసుకున్నామో వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే ముందు భాగానికి వెళ్తే కొంచెమైనా మన మనసులోకి వెళ్తుంది. మరి ఇందులో ముఖ్యంగా 2వ అధ్యాయాన్ని గురించి మనం వేగుల వారి గురించి ధ్యానం చేసేటప్పుడు ఎరుకో పట్టణమును వేగు చూచినటువంటి వేగుల వారు, తర్వాత 2వ భాగంలో రాహాబును వేశ్య, ఆమె ఉండే స్థలం, ఆమెకు దేవుని మీద ఉన్న నమ్మకం, ఆమె చేసిన కార్యాలు, మరి వేగుల వారిని ఆమె చేర్చుకోవడం, వారిని కాపాడడం, ఈ సంగతులంతా 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇందులో ప్రాముఖ్యంగా ఈ దినాన రాహాబు అనే వేశ్యను గురించినటువంటి కొన్ని సంగతులు, ఆమెలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సంగతులు మనం కొన్ని మాత్రమే ధ్యానం చేసుకుందాం. మరి రాహాబు అనే పదానికి అర్థం ఏంటంటే విశాలత లేక గర్వము అని ఆ యొక్క పదానికి అర్థం. ఆమె గురించి మనం ఏం చూస్తామంటే 2వ అధ్యాయం 1వ వచనంలో ఆమె ఒక వేశ్య అని మనం అక్కడ చదువుతాం. తర్వాత 2వ అధ్యాయం 15వ వచనంలో ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను అని, ఆమె ప్రాకారం మీద నివసించున్నది అని ఆమె గురించి మనం చదువుతాం. ఈమెను గురించి రాబడిన మాట ఏంటంటే ఆమె వేశ్య. చాలా వినడానికి చాలా అసహ్యంగా మనకు కనిపిస్తుంది, కానీ ఆమెలో ఉన్నటువంటి ఆత్మీయ సంగతులు చాలా ఉన్నాయి. దేవుని యొక్క గ్రంథంలో చాలామందిని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మరి వారు అన్యులైనటువంటి వారు ఉన్నారు. నిన్న కూడా మేము బుగానపల్లిలో ఒక చిన్నవాని గురించి ధ్యానం చేసుకున్నాం. ఎవరా చిన్నవాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చినవాడు. వాడు చిన్నవాడే, కానీ వానిలో కూడా ఆత్మీయమైన సంగతులు, మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఉన్నాయి. దేవుడు కొంతమందిని మన ముందు ఉంచాడు మాదిరిగా మనం నేర్చుకోవడానికి. వారిలో కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దావీదు విషయంలో కూడా మనం ధ్యానం చేసేది ఏంటంటే ఆయన ఒక్క విషయంలో తప్ప, ఊరియా భార్య అయినటువంటి బత్షెబా విషయంలో తప్ప అని మనం చూస్తాం. ఆ ఒక్క లోటు తప్ప ఆయన యొక్క జీవితం దేవుని దృష్టికి చాలా ఆశీర్వాదకరంగా, ధన్యకరంగా కనిపిస్తుంది. ఇలాంటి వారిని మనం చూసినప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. రాహాబు గురించి మనం చూస్తే బైబిల్లో దాదాపుగా 10 సార్లు ఆమె పేరు కనపడుతుంది, కానీ అందులో 5 సార్లు రాహాబును వేశ్య అనే మాట ఉంటుంది. ఇంకా 5 సార్లు ఆ మాట కనపడదు. మానవునికి ఎప్పుడూ కనపడేది మనుషుల్లో ఉండే లోపాలే, వానిలో ఉన్న మంచితనం చూసేది చాలా తక్కువ. కానీ దేవుడు ఎప్పుడు అలాంటివి చూసేవాడు కాదు. మనలో ఎన్ని లోపాలున్నా ఆ లోపాలను ప్రక్కన పెట్టి మనలో నుంచి దేవునికి అవసరమైన వాటిని తీసుకొని ఆయన తన పని కొరకు ఉపయోగించుకునేటువంటి వాడు. మరి ఈమెను గురించి మనం కొన్ని సంగతులు ఆలోచన చేస్తే ఈమె యొక్క వృత్తి వేశ్య. ఆమె వేశ్యాతనం, తన యొక్క శరీరాన్ని అమ్ముకొని బ్రతికేటటువంటిదిగా మనం చూస్తాం. ఆమె యొక్క వృత్తి అది. మరి ఎందుకు ఆ వృత్తిలో ఆమె ఉందో మనకు తెలియదు, కానీ ఆమె వృత్తి అది. ఏ పట్టణంలో ఉంది అంటే ఎరుకో పట్టణంలో ఉంది. ఎరుకో పట్టణము అది శపించబడినటువంటి పట్టణంగా మనం చూస్తాం. చూడండి 6వ అధ్యాయం 17వ వచనంలో, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో, ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను అని మనం చూస్తాం. అది శపించబడినటువంటి, శపితమైనటువంటి పట్టణం, దేవుని చేతనే శపించబడింది. దాన్ని ఎవరు కట్టుటకు పూనుకుంటారో వారికి ఏమి జరుగుతుందో దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి అటువంటి ఒక శాపగ్రస్తమైనటువంటి, శపించబడినటువంటి పట్టణంలో ఆమె నివసిస్తూ ఉంది. ఎక్కడ నివసిస్తూ ఉంది? పట్టణం యొక్క ప్రాకారం మీద. మరి ఆనాడు ఉన్నటువంటి ప్రాకారాల గురించి చరిత్రలో వ్రాయబడిన సంగతి ఏంటంటే, ఇప్పుడు మన ప్రాకారాలు ఉన్నాయి, మనకు గోడ మహా అంటే 1.5 అడుగు ఉంటుందేమో, అది కూడా పాతకాలం కాబట్టి ఇప్పుడు అంత కూడా ఉండదు. కానీ వాళ్ళ ప్రాకారాలు కొన్ని మీటర్ల వరకు ఉండేదంట. ఎవడైనా ఒకవేళ శత్రువు వచ్చినా కూడా వీటిని పడద్రోసుకొని అవతలికి వెళ్ళాలంటే సమయం పడుతుంది. అంత పెద్దగా ప్రాకారాలు కట్టుకునేవారంట. కాబట్టి అటువంటి ప్రాకారం మీద తన ఇల్లు కట్టుకుంది. మరి ఆ ఇల్లు ఎంత పెద్దగా ఉందో తెలియదు, ఎందుకంటే
ఆ తర్వాత మనం ఆమె గురించి ఆలోచన చేసేటప్పుడు ఆమె వారి దగ్గర వేగుల వారి దగ్గర అడుక్కుంది. మీరు వచ్చినప్పుడు మరి నా తండ్రి ఇంటి వారు, నా తల్లి, మేమందరం ఆ ఇంట్లో ఉంటాం. ఆ దారము దానికి కట్టబడి ఉంది, ఆ ఎర్రటి దారం, దాన్ని బట్టి మమ్మల్ని అందరినీ మీరు విడిచిపెట్టాలి అన్నట్టుగా. అంటే అంతమంది నివసించగలిగినటువంటి ఒక గొప్ప ఇంటిలో ఆమె నివసిస్తూ ఉంది. అయితే ఇంకొక సంగతి మనం దేవుని యొక్క గ్రంథంలోంచి ధ్యానం చేస్తే ఆమె ఒక కనానీయురాలుగా ఒకవేళ ఉండవచ్చు. ఎందుకంటే వీరు అప్పుడే కనానులోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ కనానుకు సమీపంగా ఉన్నటువంటిదే యెరికో పట్టణం. మరి ఈమె ఒక అన్యురాలు. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో వ్యక్తిగతంగా మనం చూసినప్పుడు 3 పేర్లు మనకు కనిపిస్తాయి. అన్యుల పేర్లు మనకు 3 పేర్లు కనిపిస్తాయి. అందులో మొదటిది ఈమెనే, రాహాబు అనే వేశ్య. రెండవది ఎవరు కనిపిస్తారు మనకి? ఎవరికైనా ఆలోచన ఉందా? ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి గురించి ధ్యానం చేసుకున్నాం. ఆయన కూడా అన్యుడే. ఆయన కంటే ముందే ఇంకొక ఆమె ఉంది. నేను ఇంకా ఆమె అని కూడా చెప్తాను. అంటే స్త్రీ అని. ఎవరు ఆమె? మరి అన్యురాలు రూతు. రాహాబు తర్వాత రూతు ఎవరు? ఆమె మోయాబీయురాలు. ఆమె కూడా అన్యురాలే. ఆ తర్వాత ఇంకొకరి గురించి ధ్యానం చేసుకుని ఎవరు? నయమాన్. సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నటువంటి నయమాన్. వీరందరూ కూడా అన్యులే. పాత నిబంధన గ్రంథంలో మరి వ్యక్తిగతంగా, ఎందుకు వ్యక్తిగతంగా అంటే నీనివే పట్టణాన్ని కూడా దేవుడు వర్తమానాన్ని పంపించాడు. నీనివే పట్టణం అంతా కూడా మరి నాశనం చేయబడవలసి ఉంది. అయితే అక్కడికి దేవుడు వర్తమానం పంపించాడు. వారు కూడా అన్యులే. వారు అన్యులైనప్పటికీ ప్రభువునందు మంచి విశ్వాసం ఉంచినటువంటి వారుగా వారి యొక్క జీవితాల గురించి మనం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. మరి ఈమె కూడా అలాగా వారి అన్యురాల్లో ఒకటైనటువంటి ఆమెగా ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక స్త్రీగా మనకు కనిపిస్తుంది. ఈమెలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసినప్పుడు ఈమె వేగుల వారిని చేర్చుకుంది. వేగుల వారి గురించి మనం పోయినసారి ధ్యానం చేసుకున్నాం. వేగుల వారు ఎందుకు వచ్చారు? వారు వేగు చూడడానికి వచ్చారు. అంటే ఆ యొక్క పట్టణం లేక దేశం యొక్క బలమెంతో, బలహీనత ఏమిటో, ఎలాగ జయించవచ్చో ఆ రహస్యాలన్నీ తెలుసుకోవడానికి వారు వచ్చారు కదా. అక్కడే ఒక మాట ఉంది. ఏమనుందంటే 2వ అధ్యాయము 2వ వచనంలో, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు వద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చినారు. వచ్చినటువంటి వర్తమానం ఎక్కడికి పోయింది? రాజు దగ్గరికి పోయింది. అంటే వేగుల వారు వచ్చిన సంగతి వారికి అర్థమైపోయింది. ఎందుకు అర్థమైపోయింది అంటే అప్పటికే వీరి గురించి ఆ తర్వాత వచనాల్లో మనం చదివితే వీరు అప్పటికే ఇశ్రాయేలు గురించి విన్నారు. ఐగుప్తు నుంచి వారు బయలుదేరి వచ్చినప్పుడు దేవుడు వారిని ఎలాగ నడిపించాడో, వారి మధ్యలో చేసిన అద్భుత కార్యాలు ఇవన్నీ వారు ఎరిగి ఉన్నారు. కాబట్టి వారు ప్రయాణమే వస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత మేము కూడా వారి యొక్క జాబితాలో ఉన్నాం. ఎందుకంటే ఆయన ఒక మాట అంటే చూడండి, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చున్నాడు. 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయం పుట్టునని అంటాడు. అంటే ఈ దేశాన్ని కూడా మీకు ఇస్తాడని మాకు తెలుసు, ముందే ఎరిగి ఉన్నారు. కాబట్టి ఎవడు ఎప్పుడు లోపలికి వస్తాడా అని రాజు ముందుగానే కొంతమందిని అక్కడ ఏర్పాటు చేసి పెట్టాడేమో. గవిని దగ్గర ఉన్నటువంటి వారికి తెలుసు ఎవరు కొత్తవాడు వస్తే కనిపెట్టే విధంగా ఉన్నారు. అయితే వారిని ఈమె చేర్చుకుంది. ఒకవేళ నాకు అనిపించింది వారు వచ్చినప్పుడు ఆమెకు తెలియదేమో వాళ్ళు ఎవరో, కానీ రాజు దగ్గర నుంచి వర్తమానం వచ్చింది. ఏమని? వేగు చూడడానికి ఇశ్రాయేలు వచ్చారు, వారు నీ ఇంట్లో ఉన్నారు అని. అప్పుడు అర్థమైంది వచ్చిన వారు ఎవరో. ఆమె ఏమాత్రం భయపడలేదు. ఆమె ఇశ్రాయేలు గురించి వినింది. ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంది. కాబట్టి వారిని కాపాడడానికి సిద్ధపడింది. చేర్చుకున్నటువంటి, ఒకవేళ తెలియక చేర్చుకున్నా, ఆ చేర్చుకున్నటువంటి రాహాబు వారిని జాగ్రత్తపరచడానికి, వారిని కాపాడడానికి సిద్ధపడతా ఉంది. అది అంత సామాన్యమైనటువంటి పని కాదు. రాజు దగ్గర నుంచి వర్తమానం వచ్చింది, నీ ఇంట్లో వేగుల వారు ఉన్నారు, బయటికి తీసుకురాని. ఏమాత్రం రాజుకు అర్థమైపోయిందంటే ఈమె బ్రతకదు. అంటే చావుకు తెగించినటువంటి రాహాబు దేవుని పిల్లల కోసం చావు కూడా తెగించింది. ఈనాడు దేవుని కోసం మనం ఏం చేయగలుగుతా ఉన్నాం, దేవుని కోసం ఏం కష్టపడతా ఉన్నామో మనమే ఆలోచన చేయాలి. ఆనాడు ఆమె కొంతవరకే తెలుసుకుంది, ఏమి ఎక్కువ తెలియదు. ఆమె వినింది, కానీ వారిని కాపాడడానికి ఆమె సిద్ధపడినట్టుగా మనం చూస్తాం.
అందులో ఆమెకున్నటువంటి ధైర్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రం లెక్క చేయకుండా, రాజును కూడా లెక్క చేయలేదు, వారిని కాపాడింది, వారిని చేర్చుకున్నట్టుగా మనం అక్కడ చూస్తాం. ఏం చేస్తూ ఉంది ఆమె? వారిని మిద్దె మీద తీసుకొని పోయింది. అక్కడ ఒక రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు, గవిని వేయబడక మునిపే వెళ్ళిపోయినారు అన్నటువంటి అబద్ధాన్ని చెప్పి వారిని కాపాడింది. ఎంత ధైర్యస్తురాలో మనం ఆలోచించాలి. యాకోబు పత్రికలో అనుకుంటున్న ఒక మాట ఉంది, యాకోబు పత్రికలో హెబ్రీలో ఆ మాట, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో, అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేయినప్పుడు క్రియల మూలంగా కాక నీతిమంతురాలుగా ఎంచబడను కదా. వారిని దూతలను చేర్చుకున్నటువంటి మరి రాహాబును గురించి మనం చూస్తాం. ఆ మాట కాక ఇంకో మాట ఉంది, 11వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, మంచిది. మొత్తానికి వారిని చేర్చుకొని ఆమె ఆశీర్వదించబడినటువంటి రాహాబుగా ఆమె గురించి మనం చూస్తాం. మొట్టమొదటిది ఆమె యొక్క జీవితాన్ని మనం చూస్తే, ఆమె అన్యురాలు, ఆమె వేశ్యగా ఉంది. అయితే తన యొక్క ప్రాకారం మీద తన ఇల్లు కట్టుకుంది. ప్రాకారం మీద తన ఇల్లు ఉండడం వలన తనకు అన్ని సంగతులు తెలుసు. ప్రాకారం మీద ఉంది, ఇటు ఎరుకో పట్టణం కనిపిస్తూ ఉంది, అటు ఎరుకో బయట కూడా ఆమెకు కనిపిస్తూ ఉంది. బయట ఏమి జరుగుతూ ఉందో ఆమెకు తెలుసు, పట్టణంలో ఏమి జరుగుతూ ఉందో ఆమెకు తెలుసు. అందుకే ఈమె దగ్గరకు వచ్చారు వేగుల వారు. ఈమె దగ్గరకు వస్తే సమాచారం అంతా దొరికిపోతుంది. అటువంటి ఒక స్థలంలో చేరుకు ఉంది. కానీ ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉందంటే, ఎరుకో పట్టణాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అది శపితమైనటువంటి పట్టణం, అంటే నాశనానికి దగ్గరగా ఉంది. ఇటువైపు దేవుడు ఈ యొక్క దేశాన్ని స్వాధీనపరుచుకోబోతా ఉన్నాడని తెలుసు కాబట్టి ఆ విమోచనకు కూడా దగ్గర ఉంది, మధ్యలో ఉంది ఆమె. ఒకవైపు నాశనం, ఒకవైపు విమోచన. ఆ తర్వాత ఆమె ఆ రక్షణను ఎన్నుకున్నట్టుగా ఆమె యొక్క జీవితంలో మనం చూస్తాం. అంతేకాదు ఆమె దేవుని యందు మంచి విశ్వాసం కలిగినటువంటి రాహాబుగా మనం చూస్తాం. ఒక స్త్రీ దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి, గొప్ప విశ్వాసం కలిగినటువంటి రాహాబు. ఆమె వేశ్యనే, ఆమె యొక్క వృత్తి మంచిది కాదు, ఆమె యొక్క జీవితం సరలేకపోవచ్చు. కానీ ఆమెకు తెలిసినంత మటుకు, ఆమె వినంత మటుకు దేవుని యందు భయం కలిగినటువంటి ఒక స్త్రీగా ఆమెను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఏమని అంటా ఉంది ఆమె అంటే, 2వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదివితే అక్కడ ఒక మాట మనం ఇందాక చదువుకున్నాం. ఈ దేశమును మీకు ఇచ్చున్నాడని, మీ వలన మాకు భయం పుట్టునని అని అంటూ కింద ఏమనిందంటే 11వ వచనంలో, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఆయన్నే దేవుడు, ఆకాశమందు దేవుడు ఆయన్నే, భూమి మీద దేవుడు ఆయన్నే, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు అని ఆమె తన హృదయం అందు విశ్వాసం ఉంచినటువంటి ఒక స్త్రీగా ఆమెను గురించి మనం చూస్తాము. ఎలాగ విశ్వాసం ఉంచింది ఆమె? కేవలం విన్నదాన్ని బట్టే. ఆమె వినింది, జరిగినటువంటి సంగతులు వినింది, దాన్ని బట్టి అర్థమైంది ఆ దేవుడు ఎంతటి వాడో. అందుకే ఆమె ఆ వినదాన్ని బట్టి ఆమె విశ్వాసం ఉంచింది. ఇంకా చెప్పాలంటే అక్కడ ఆమె చెప్తున్నటువంటి సంగతులు ఏది, ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసను, యోర్దాను తీరంలో ఉన్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓవుకును మీరేమి చేసిరో అని ఆమె ఏ సంగతులు అయితే చెబుతా ఉందో అవన్నీ ఎప్పుడు జరిగినాయి? దాదాపుగా ఒక 40 సంవత్సరాల క్రితం జరిగినాయి. వీరు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని దాటారు. అది ఒక 40 సంవత్సరాల క్రితం జరిగింది. అది మరి ఆ 40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంగతి ఆమె మనసులో పెట్టుకుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే ఈమె యొక్క వయస్సు ఎంత ఉంటుంది అని మనం ఒకవేళ ఆలోచన చేస్తే ఆమె 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగినటువంటి స్త్రీగా మనకు కనపడదు. ఎందుకంటే ఆమె తర్వాత ఆమె ఎవరిని వివాహం చేసుకుందో అవన్నీ మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి ధ్యానం చేస్తే 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగినటువంటి స్త్రీ అయితే కాదామె. కానీ ఆమెకేం తెలుసు? 40 సంవత్సరాల చరిత్ర తెలుసు. అంటే ఆమె చరిత్రను తెలుసుకునేటటువంటి ఒక స్త్రీగా, అంటే ఏ ఇతర విషయాలను కూడా తెలుసుకుంటా ఉంది.
లేక వారి కుటుంబంలో ఉన్నవారు కూడా అలాంటి సంగతులు మాట్లాడుకుంటున్నారేమో. అయితే తనకి ఏది మంచిదో అది ఆమె తన మనసులోనికి చేర్చుకుంది. ఈనాడు 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంగతులు దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. కేవలం ఆమె విన్నది కొద్దిగా మాత్రమే. మనం 66 గ్రంథాలు దేవుడు మన చేతిలో పెట్టాడు. జరుగుతున్నదేంటో జరగబోయేదేంటో అన్ని సంగతులు ఇందులో ఉన్నాయి. ఇన్ని తెలిసిన ఆ నిజదేవుని యందు మనం విశ్వాసం ఉంచుతూ ఉన్నామా అంటే ఎంతవరకు మనం విశ్వాసం ఉంచుతూ ఉన్నామో మనమే ఆలోచన చేయాలి. ఆమె సంపూర్ణంగా విశ్వాసం ఉంచుతూ ఉంది. ఆమెకు భయం కలిగింది. ఆ మాటలు అక్కడ మనం చూస్తాం కదా, ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడునని నేను ఎరుగుదును. తర్వాత ఆ సంగతి మేము వింటిమి అంటది. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను అంటే ఆమె యొక్క హృదయంలో కార్యం జరిగింది. ఈ కార్యం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే ఒక వ్యక్తి విశ్వాసంలో నిలబడగలుగుతాడు. కానీ లోపల ఆ కార్యం జరగకపోతే మనం ఎప్పుడు మన యొక్క విశ్వాసంలో నిలబడలేము. ఆమె మరి ఒక వేశ్యగా పిలువబడతామని ఉంది, కానీ దేవుని యందు మంచి విశ్వాసం కలిగినటువంటి ఒక స్త్రీగా ఆమె గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఈ యొక్క మాటలు ఎక్కడ చెప్తా ఉంది? ఆ ఇశ్రాయేలు ముందు చెప్తా ఉంది. ఒక చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, లేక రహస్యంగా వారి దగ్గర చెప్పినా కూడా తన యొక్క మాటలు బయటికి అంటే బాహాటంగా తన యొక్క సాక్ష్యాన్ని చెప్తా ఉంది. ఆమె దేవుని ఎలాగ నమ్ముతూ ఉందో, వేటిని బట్టి నమ్ముతూ ఉందో బాహాటంగా తన సాక్ష్యాన్ని ఆమె చెబుతూ ఉంది. మరి మనం ఎప్పుడు చెప్తా ఉన్నాం సాక్ష్యం? మనం ఎరుగుదుము అని చెప్పగలమా అసలు మన దేవుని గురించి? ఏమి ఎరుగుదుము మనం దేవుని గురించి? ఆమె కొన్ని సంగతులు తెలుసు. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయలుదేరిన వచ్చినప్పుడు ఏం జరిగిందో, మధ్యలో శత్రువుల మీద ఎలాగ జయం సంపాదించారో ఈ సంగతులు ఆమెకు తెలుసు. మరి మనకు తెలిసిన సంగతి ఏంటి? ఏమైనా తెలుసా మనకు? దేవుని యొక్క గ్రంథం చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం, ఏం తెలుసుకుంటా ఉన్నాం? దాన్ని బట్టి మనకు భయం అవుతా ఉందా? దేవుని మీద నమ్మకం ఏర్పడుతూ ఉందా? సంపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉన్నామా? అలాంటి సాక్ష్యం మనం చెప్పగలుగుతూ ఉన్నామా? ఈనాడు వేశ్యగా పిలువబడుతున్నటువంటి రాహాబు జీవితం ఎంత చక్కగా ఉందో మనం ఆలోచన చేస్తే ఆ ముందుకు ఇంకా వెళ్తే చాలా సంగతులు మనకు కనబడతాయి. ఈమె ఇక్కడ ఈ మాటలు చెప్పుటను బట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచింది, దేవుని యందు నమ్మకం ఉంచింది. అంటే ఒక రక్షించబడినటువంటి స్త్రీగా మనం చూస్తాం. మరి రక్షించబడినటువంటి ఈ యొక్క స్త్రీ ఏం చేస్తూ ఉంది అంటే తన ఇంటి వారి కొరకు కూడా వారి యొక్క రక్షణ కొరకు ఆమె వేడుకుంటూ ఉంది. 13వ వచనంలో మనం చూస్తాం, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడం. వాళ్ళ దగ్గర బతిమాలుకుంటా ఉంది. ఇదిగా నాకు తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, నా సహోదరులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, వారందరి రక్షణ గురించి వారి దగ్గర ఆమె బతిమాలుకుంటా ఉంది. ప్రేమైన వాళ్ళరా, ఇలాంటి అనుభవం మనకుందా? ఎప్పుడైనా మన ఇంటి వారి గురించి భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నామా? మన మట్టుకు మనం రక్షించబడ్డాం, మంచిదే. కానీ మన ఇంటి వారు రక్షించబడ్డారా? మన బంధువులు రక్షించబడ్డారా? ఆలోచన చేద్దాం. మన బంధువుల్లో ఎంతమంది ఇంకా రక్షించబడిన వారు ఉన్నారు, దేవుని నమ్మని వారు ఉన్నారు? వారి గురించిన భారం మనకుందా? ఆమె నేను రక్షించబడినానులే, ఇంకా నాకు చాలే అనుకోవడం లేదు. ఆమె ఎరుకోపట్నం మీదకి వస్తారు, వీళ్ళు మొత్తం నాశనం చేస్తారు, నా మటుకు నేను రక్షించబడితే చాలు, మీరు వచ్చినప్పుడు నన్ను మాత్రం రక్షించండి నేను అడగడం లేదా? నా తండ్రి నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, వారికి కలిగి ఉన్న వారందరూ, వారి బంధువులు అందరూ కూడా రక్షించబడాలి. అది ఆమెకున్నటువంటి ఆశ. ఆమె పేరుకు మరి ఒక వేశ్యగా ఆమె కనబడతా ఉంది, కానీ ఆమెలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సంగతులు మనం చూస్తే ఆమె ప్రమాణం చేయించుకుంటా ఉంది. యెహోవా తోడని ప్రమాణం చేయండి. వారందరినీ ఎక్కడ చేర్చుకుంది? ఆ తర్వాత 6వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, 6వ అధ్యాయం 22వ వచనంలో, 6వ అధ్యాయం 22వ వచనంలో, అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడి నుండి తోడుకుని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాఘబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని, ఆమె ఎవరి గురించి అయితే ఆశించి ప్రార్థించిందో వారందరూ ఎక్కడికి చేర్చింది? ఆమె తన ఇంట్లోకి చేర్చింది. వాళ్ళు పోయేటప్పుడు చెప్పారు కదా, 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏం చెప్తా ఉన్నారంటే వాళ్ళు 18వ వచనంలో, నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి
ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము అన్నాడు. ఏ ఇంటికైతే ఎర్రని దారం కట్టారో ఆ ఇంటిలోని వారికి మాత్రమే రక్షణ. ఆ ఇంటిలోని వారిని అందరినీ చేర్చుకోమని చెప్పారు. వారిని అందరినీ అక్కడికి ఆమె సమకూర్చగలిగింది. వేశ్య అని పిలువబడుతున్నటువంటి ఆమె తండ్రిని పిలిస్తే వచ్చాడు, తల్లిని పిలిస్తే వచ్చింది, అన్నదమ్ములు వచ్చారు, అక్కజనులు వచ్చారు, బంధువులు వచ్చారు, వారి బంధువులు కూడా వచ్చినారు. అంటే ఈమె యొక్క సాక్ష్యం ఎలా ఉందో ఆలోచించారు. ఆమె పిలువబడుతూ ఉంది ఆ పేరుతో, కానీ ఎంత మాత్రం అలాంటి జీవితం జీవిస్తూ ఉందో లేదో మనకు తెలియదు. ఆమె జీవితాన్ని మార్చుకుందేమో, వారు ఆ మాట వినాలంటే ఆమె జీవితం మారిపోయిందేమో. ఆమె చెప్పిన మాట విని వారందరూ అక్కడికి వచ్చారు. ఏ ఒక్కరు విడవలేదు, వారందరూ రక్షించబడ్డారు. యెహోషువ పంపిస్తూ ఉన్నాడు, ఆ ఇంట్లో వాళ్ళందరినీ పిలుచుకురా అంటే అందరూ ఉన్నారు. తండ్రి, తల్లి, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ ఉన్నారు. ఇలాంటి ఒక కుటుంబాన్ని కొత్త నిబంధనలో చూస్తాం. ఎవరు? కొత్త నిబంధనలో కుటుంబం ఉంది. అందరినీ చేర్చుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు. కొర్నేలి అందరినీ పిలుచుకున్నాడు. ఆయనకు దర్శనం కలిగింది. పేతురును పిలిపించుకోమన్నాడు. పేతురు వస్తూ ఉన్నాడు. పేతురు వచ్చేసరికి ఇల్లు నింపుకో అన్నాడు. ఈరోజు మన ఇంట్లో దగ్గర సువార్త కూడి కన్నా మనం ఒక్కరు వింటే సరిపోదన్నా, ఎవరైనా పిలుచుకురన్నా అంటే ఎవరు ఒక్కరు కనపడరు. కొత్తలు ఒక్కరు కూడా కనపడరు. కొత్త మనమే పోనీ మనం వింటా ఉన్నాం, మన ఇంట్లో రక్షించబడతా ఉన్నారంటే అది కూడా లేదు. ఎందుకు తెలియదు, దేవునికే తెలియాలి. వారిని దేవుని సన్నిధికి ఎలాగ నడిపిస్తూ ఉన్నామో మనమే ఆలోచించాలి. వారు అలాగ నడిపించబడగలిగితే వారు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని విని, ఈమె ఎంత విశ్వాసంతో నడిపించింది వాళ్ళను, ఈమె ఎందరి విశ్వాసాన్ని బట్టి, ఈమె సాక్ష్యాన్ని బట్టి. కొన్నిసార్లు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి. మన సాక్ష్యం చాలు. మన జీవితం సత్యమైన జీవితం, అబద్ధాలు లేని జీవితం, యథార్థమైనటువంటి జీవితం, సంతోషమైన జీవితం, యేసుక్రీస్తును చూపించే జీవితం, మన యొక్క ప్రేమలో యేసుప్రభు కనపడాలి. చాలాసార్లు మరి నేను ఆలోచించేది అదే. మనం కొన్ని విషయాల్లో ఆయన యొక్క ప్రేమను చూపించలేకపోతా ఉన్నాం. వారు మన మీద ఏదైనా వ్యతిరేకంగా చేస్తే వెంటనే వారి మీద కోపం చూపిస్తూ ఉన్నాం, లేకపోతే వారితో మాట్లాడడం మానేస్తాం, ఏదో మనం ఆ యొక్క దాన్ని చూపించేస్తాం. అలా కాకుండా వారిని క్షమించగలిగితే, వారు ఎంత మన విషయంలో ఎంత తప్పైనా చేసి ఉండండి, వారిని మనం క్షమించగలిగితే అదే క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమను బట్టి మనం ఆకర్షించుకోవాలి వారిని. అలాగ ఆకర్షించుకోగలిగితేనే వారు ప్రభునందు విశ్వాసం ఉంచగలరు. ఈమె తన జీవితం బాగలేదు, అయితే ఈమె వారిని అందరినీ పిలుచుకొని రాగలిగింది అంటే ఆమెలో ఎంత మార్పు ఉందో మనమే ఆలోచించాలి. కాబట్టి ఈమె ఇంకా ఎంతగా మరి వారిని చేర్చుకోవడం ఒక్కటే కాదు, ఈమెను గురించి రాయబడిన మరొక మాట ఏంటంటే 6వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే, రాహాబును వేసి ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేళ్ల మధ్య నివసించుచున్నది. ఎక్కడ నివసిస్తూ ఉంది ఇప్పుడు ఆమె? ఇశ్రాయేళ్ల మధ్యలో నివసిస్తాం. అంటే ఇశ్రాయేలీలతో సహపౌరసత్వం సంపాదించుకుంది. ఈ మాట ఎక్కడ కనిపిస్తుంది మనకు? ఎఫెసీ పత్రికలో కనిపిస్తుంది కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుగాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును. ఇలాంటి స్థితి ఆమెది కూడా. ఒకప్పుడు ఇశ్రాయేలుతో సహపౌరసత్వం లేదు ఆమెకు. ఆమె యెరికో పట్టణంలో ఉన్నటువంటిది. ఆమె అన్యురాలు, దేవుడు లేనటువంటి ప్రజలుగా ఉన్నటువంటి ఆమె, భయంకరమైన భ్రష్టత్వంలో జీవించినటువంటి వ్యక్తి ఆమె. కానీ ప్రభువుని గురించి వినింది, ఆయన విశ్వాసం ఉంచింది, తన ఇంటి వారిని కూడా చేర్చుకుంది, వారిని కూడా రక్షణలోనికి నడిపించింది. ఇప్పుడు ఇశ్రాయేలుతో సహపౌరసత్వాన్ని ఆమె కలిగింది. ఇంకా ఆమె గురించి చూస్తే అసలు సహపౌరసత్వం అనేది ఎలాగా ఆమెకు అబ్బిందో మనం చూస్తే, ఆమె ఎవరిని వివాహం చేసుకుందో చూడండి. ఆమె గురించి మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె పేరు చూస్తాం మనం. 1వ అధ్యాయము 5వ వచనంలో, నయస్సోను షల్మానును కనెను,
షల్మాను రాహాబునందు బోయేజును కయను. ఇక్కడ రాహాబును గురించిన పదం మనం చూస్తాం, కానీ ఇక్కడ ఏం లేదు. రాహాబును వేశ్య అని లేదు, ఇక్కడ పోయింది. ఆమె జీవితం సంపూర్ణంగా మారిపోయింది. దేవుడు ఆ పదాన్ని తీసివేశాడు అక్కడ. మన జీవితాలు మారితే ఏ మచ్చలు కనపడవు. ఇంకా తూర్పుకు పడమటికి ఎంత దూరమో అంత దూరం చేస్తానని మన పాపాలు. మానవులు ఎత్తి చూపవచ్చు, కానీ ఆయన ఎప్పుడు మళ్ళీ ఎత్తి చూపేవాడు కాదు. రాహాబు ఎక్కడ చేర్చాడు? యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చాడు. ఎవరు ఈ షల్మాను అని మనం చూస్తే చూడండి, రూతు గ్రంథంలో మనం చూస్తాం. రూతు గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనంలో, పెరెసు వంశావళి ఏదనగా పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను బోయేజును. పెరెసు వంశావళిలో నుంచి వచ్చాడు. ఆ పెరెసు ఎవరు అంటే యూదా తామారునందు పెరెసును అని 1వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనంలో మనం చూస్తాం. యూదా గోత్రంలోనికి సంబంధించినటువంటి వాడు షల్మాన్. ఆ షల్మాను వివాహం చేసుకుంది ఎవరు? రాహాబు. దాన్ని బట్టి ఎక్కడ చేర్చబడింది? ఇప్పుడు ఇశ్రాయేలుతో సహపౌరసత్వం వచ్చేసింది. ఆమె ఊరికే సంపాదించుకోలేదు. ఆమె ఎలాగ సంపాదించుకుంది అంటే, యాకోబు పత్రికలో ఇందాక ఓ మాట చదివాను చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో, అటువలనే రాహాబును వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడను కదా. ఎట్లా ఆమె నీతిమంతురాలని పిలువబడతా ఉంది. ఇప్పుడు ఒకప్పుడు వేశ్య, కానీ ఇప్పుడు నీతిమంతురాలుగా పిలువబడతా ఉంది. ఏ విధంగా? క్రియల మూలముగా. మనం ఎట్లా నీతిమంతులమయ్యాం? విశ్వాస మూలముగా, అంతే. మన క్రియలు కాదు, మన క్రియలు ఏం లేవు. ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా విశ్వాస మూలముగా నీతిమంతులు అని తీర్చబడ్డాం, కానీ ఆమె క్రియలను బట్టి తీర్చబడ్డాం. ఈ క్రియలను బట్టి రాస్తా ఉన్నాడు. పైన ఎవరి యొక్క ప్రస్తావన తీసుకొచ్చాడంటే 23వ వచనంలో, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడినాను, లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడిని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము గాక క్రియల మూలములను నీతిమంతుడిని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి. అంటే అబ్రహాము కూడా క్రియల వలన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అబ్రహామును రాస్తూ ఇప్పుడు ఎవరిని చెప్తా ఉన్నాడు? రాహాబు కూడా అదే రీతిగా అబ్రహాము ఎలాంటి క్రియల చేత నీతిమంతుడుగా పిలువబడ్డాడో, ఈమె కూడా అలాంటి క్రియల ద్వారా నీతిమంతురాలుగా పిలువబడతాడు. ఈమె పేరును దేవుడు ఎక్కడ చేర్చాడో చూడండి. అబ్రహామును తీసుకొని వచ్చి విశ్వాసము తండ్రి అయినటువంటి అబ్రహాము, దేవునికి స్నేహితుడైన అబ్రహాము తరువాత ఆమె పేరు కనపడతాడు. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎవరు కనపడతారు మనకు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంటేనే ప్రత్యేకమైన అధ్యాయం అది. ఎవరున్నారు అక్కడ? విశ్వాసుల జాబితా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే విశ్వాసుల వీరులు అంటారు వారు. ఆ వీరుల పట్టిలో ఎవరున్నారు? రాహాబు ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం, 31 చదువుదాం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో కూడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవి జైలుతో పాటు నశింపక పోయాయి. విశ్వాసమును బట్టి ఇప్పుడు ఎక్కడ చేర్చబడింది? ఈమె విశ్వాసుల వీరుల పట్టిలో ఉంది. ఈ యొక్క పట్టి అంతా మనం చదువుకుంటూ పోతే దాదాపుగా పురుషుల పేర్లు 14 పేర్లు కనిపిస్తాయి, కానీ స్త్రీల పేర్లు 2 కనిపిస్తాయి. ఒకటి షారా, రెండవది రాహాబు. ఇప్పుడు ఎక్కడ చేర్చబడింది? ఈమె రాహాబుతో సమానంగా చేర్చబడింది. షారాకు సమానంగా చేర్చబడింది. షారా మరి ఆమె విశ్వాసమును బట్టి ఆమెకు 90 ఏళ్ళు ఉన్నప్పుడు కుమారుని కనింది. ఆమె విశ్వాసం గురించి అక్కడ రాస్తా వచ్చాడు. చూడండి ఎక్కడుంది అది? 11వ వచనంలో, విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకుని గనక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అని ఆమె గురించి రాశాడు.
ఆమె తర్వాత రాయబడింది రాహాబు గురించే. ఎంత ఉన్నతమైనటువంటి స్థానానికి ఆమె వెళ్ళిందో మనం చూస్తాం. పేరుకు మాత్రం ఆమె పేరు వేశ్య అని యెహోషువ గ్రంథంలో ఆమె పరిచయం చేయబడింది, కానీ ఆ తర్వాత ఆమె జీవితం ఎంత ధన్యకరమే. ఎందుకైంది ఆ ధన్యకరం? వేగుల వారిని చేర్చుకోవటం బట్టి, ప్రభువునందు విశ్వాసం ఉంచడం బట్టి, మంచి సాక్ష్యం కలిగి ఉండటం బట్టి, ధైర్యంగా దేవుని గురించి చెప్పడాన్ని బట్టి, ప్రాణానికి తెగించి వేగుల వారిని కాపాడినందుకు, దేవుని పిల్లలను కాపాడినందుకు, దేవుని పిల్లలను చేర్చుకుంటే ఉన్నటువంటి ప్రతిఫలం ఏంటో ఆమె పొంది చూచిందని, రుచి చూచిందని, వారిని చేర్చుకుంది, కాపాడింది. తన జీవితంలో ధన్యురాలు. ఎంత ధన్యురాలు అంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనే ఆమె చేర్చాం. యూదా వంశం అది ఘనమైనటువంటి వంశం. ఈ మధ్యనే మనము మీటింగ్లలో ధ్యానించేటప్పుడు ఎవరి గురించి ధ్యానం చేస్తూ వచ్చింది ఆ మాట? యూదా వారి గురించి, యూదా గోత్రం గురించి వచ్చింది. ఎవరి గురించి ధ్యానం చేశాం? ఇద్దరు సేవకులు వచ్చారు. ఒక సేవకుడు మాట్లాడతా యూదా గోత్రాన్ని గురించి తీసుకొని వచ్చాడు. ఎబ్బేజ్ యూదా గోత్రానికి సంబంధించిన వాడు. ఆ మొదటి గోత్రం రూబేను గోత్రం, కానీ రూబేను గురించి రాయబడలేదు, కానీ యూదా గోత్రాన్ని గురించి రాస్తూ వచ్చాడు. అంత ఘనమైనటువంటి ఒక గోత్రంలో చేర్చబడింది ఎవరు? రాహాబు. అంత పూర్వం వేశ్య అని రాయబడింది యెహోషువ గ్రంథంలో, కానీ తన జీవితాన్ని మార్చుకున్న తర్వాత ఆమెను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే. అందుకే ఇందాక అన్నాను, ఆమె 40 సంవత్సరాల చరిత్ర ఆమె గుర్తుపెట్టుకొని ఉంది. మరి ఇప్పుడు ఆమె సల్మాను పెళ్లి చేసుకుంది అంటే, ఒకవేళ 40 సంవత్సరాలు ఇప్పుడు చేసుకున్నా కూడా ఆమె అప్పటికి 40 సంవత్సరాల చరిత్ర తెలుసుకోవాలంటే ఆమె ఎక్కడి నుంచి తెలుసుకుందో మనమే ఆలోచన చేయాలి. ఈనాడు మనకు 2000 సంవత్సరాల క్రితం చరిత్ర మొత్తం తెలుసు మనకు. దానికి ముందున్న చరిత్ర కూడా తెలుసు. అంతకుముందు ఎన్ని సంవత్సరాల చరిత్ర అది? బైబిల్ మొత్తం ఎన్ని సంవత్సరాల చరిత్ర? 6000 ఇయర్స్, 6000 సంవత్సరాలు. మొదటి 11వ అధ్యాయంలోనే 2000 సంవత్సరాల చరిత్ర గడిచిపోయింది. 12వ అధ్యాయం నుంచి మత్తయి సువార్త వరకు, కొత్త నిబంధన వరకు 2000 సంవత్సరాల చరిత్ర. ఆ తర్వాత ఇది 2000 సంవత్సరాలు, 6 సంవత్సరాలు గడిచిపోయింది. 6000 సంవత్సరాలు. ఇంత చరిత్ర నీకు నాకు తెలుసు, కానీ ప్రభువునందు ఎంత మాత్రం విశ్వాసం ఉంచుతూ ఉన్నాం. 40 సంవత్సరాల చరిత్ర తెలిసిన రాహాబు అనే వేశ్య సంపూర్ణంగా మారిపోయింది. తన జీవితాన్ని మార్చుకుంది. ఎంత ధన్యురాలైందో. ఈనాడు బైబిల్ గ్రంథంలో ఆమె గురించి రాయబడింది. మనం ఆమె గురించి మాట్లాడుకుంటాం. మరి ఇంకో మాట ఆమె గురించి చెప్పాల్సిన మాట ఏంటంటే, ఆమె సల్మాను వివాహం చేసుకుంది. సల్మా కుమారుడు ఎవరు? ఇందాక చదువుకున్నాం, బోయేజ్. ఎవరు ఈ బోయేజ్? రూతు భర్త. ఈ బోయేజ్ గురించి రూతు గ్రంథం 4 అధ్యాయాలు చదివితే ఆయన ఎంత మంచివాడో, ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఏంటో కనబడతాయి. మరి అటువంటి లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి బోయేజ్కు? తల్లి నేర్పించింది. ఎవరా తల్లి? రాహాబే. ఆమె మారిపోయింది. తన తల్లిదండ్రులను దేవుని దగ్గర నడిపించింది. తన కుటుంబ వారిని అందరినీ దేవుని దగ్గర నడిపించింది. ఇప్పుడు తన సంతానాన్ని కూడా దేవునిలో నడిపిస్తూ ఉంది. ఇది కూడా మనకు పాఠమే. ఈనాడు తల్లులమైనటువంటి మనం, తండ్రులమైనటువంటి మనం మన పిల్లలకు ఏం నేర్పిస్తూ ఉన్నాం? వారి యొక్క లక్షణాలు ఎలా కనిపిస్తూ ఉన్నాయి? దేవుని పిల్లలకు ఉన్న లక్షణాలు వారికి ఉన్నాయా? ఆలోచన చేసుకుందాం. మరి ఆ వేషం ఎలా, మనం ఎలా? శిలువ మీద ఉన్న దొంగ మేల, మనం మేల? మనకన్నా దొంగ మేలు అని పాట ఒకసారి పాడుకున్నాం కదా, ఒక సోదరుడు రాశాడు. మనకన్నా దొంగ మేలు, మనకంటే రాహాబు అనే వేషనే మేలు. ఒకసారి ఒక సేవకుడు, ఆయన సేవ చేసేవాడు, ఆయన దగ్గరికి ఒక స్త్రీ, ఎందుకు మేము తెలియదు, ఆయన కలిసినప్పుడు మాట్లాడుతూ ఆ సేవకుడు అడిగాడంట, అమ్మ నువ్వేం చేస్తూ ఉంటావు అమ్మ అంటే, నేను సేవ చేస్తూ ఉంటాను అడిగాడు. ఆయనకు అర్థం కాదు, ఎక్కడ చేస్తుంటావు అమ్మా సేవ అని అడిగాడు. పాపం ఆశ్చర్యంగా తెలుసుకోవాలని అడిగాడు, ఎక్కడ చేస్తూ ఉంటావు అమ్మా సేవ అంటే, నాకు 7 మంది కుమారులు, వారి మధ్యలో నేను సేవ చేస్తాను. ఆయన సేవ ఎక్కడ అంటే తన ఇంటిలో. కుమారులకు సేవ అంటే దేవుని మాటలు చెప్పడమే. తన ఇంటిలో తన పిల్లలకు దేవుని మాటలు చెప్పి
దేవునిలో పెంచుతూ ఉంది ఆమె. అదే ఆమె సేవ. మరి నీ సేవ నా సేవ ఏంటి? ఏం సేవ చేస్తూ ఉన్నామో మనమే ఆలోచన చేద్దాం. ఎంతవరకు మన పిల్లలను దేవుని సన్నిధిలో కూర్చోబెట్టగలుగుతూ ఉన్నాం? ఎంతవరకు మన పిల్లలకు దేవుని గురించి నేర్పిస్తూ ఉన్నాం? ఈనాడు రాహాబు అనే ఒక వేశ్య గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆమెలో ఉన్న ఆత్మీయ సంగతులు ఎంత శ్రేష్టమైనవి నీలో నాలో ఉన్నాయో మరి ఈరోజు పరీక్ష చేసుకుందాం. ఆమె వేశ్యగానే ఉంది, కానీ వేశ్యగా జీవించింది, కానీ ప్రభువుని తెలుసుకుంది, దేవుని పిల్లలను కానీ తన ఇంటిలో చేర్చుకుంది, వారిని కాపాడింది. దానివల్ల ఆమె ప్రతిఫలం పొందింది. ప్రవక్తను చేర్చుకునేవాడు దానికి ప్రతిఫలం పొందుతాడు. దేవుని పిల్లలను చేర్చుకుంటే ప్రతిఫలం ఉంది, దేవుణ్ణి చేర్చుకుంటే ప్రతిఫలం ఉంది. మనం ఏం చేర్చుకుంటా ఉన్నామో, మన జీవితాలు ఎలా ఉన్నాయో పరీక్ష చేసుకుందాం. ఆమె ప్రభువుని నమ్మింది, తన ఇంటి వారిని నడిపించింది, తన కుటుంబాన్ని దేవునిలో నడిపించింది. ఆమె దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేరింది. ఆమె మంచి గోత్రంలో చేర్చబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క వంశావళి రాయబడినప్పుడు కూడా ఎంతమంది స్త్రీలు కనిపిస్తారు అక్కడ? అందరు పురుషుల పేర్లే కనిపిస్తూ ఉంటుంది, కానీ 4 స్త్రీల పేర్లు కూడా కనిపిస్తాయి. హెబ్రీ పత్రికలో 2 పేర్లే ఉన్నాయి, స్త్రీల పేర్లు. వాళ్ళు ఒకటి రాహాబు అనే వేశ్య. యేసుక్రీస్తు వంశావళిలో 4 పేర్లు ఉన్నాయి, 4లో ఒకటి రాహాబు. ఆడ వేశ్య అని లేదు, ఆ పోయిందాను, ఆ బిరుదు పోయిందాను. రాహాబుగా ఘనురాలైనటువంటి రాహాబు. ఎందుకంటే ఘనమైనటువంటి వంశావళిలో యూదా గోత్రంలో చేర్చబడింది. అలాంటి జీవితాలు మనం కూడా జీవిద్దాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక.